#ask Dr. John Watson టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. బద్రీష్ వై, నేను హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నప్పుడు అది బాడీ హెయిర్ అయినా లేకపోతే స్కాల్ప్ హెయిర్ అయినా ఎప్పుడు కూడా క్లయింట్ని ఇంటి దగ్గర షేవ్ చేసుకొని లేదా ట్రిమ్ చేసుకొని రమ్మని ఎప్పుడు చెప్పాను. ప్రత్యేకించి హాస్పిటల్కి వచ్చిన తర్వాతనే హెయిర్ లైన్ డిజైనింగ్ అన్ని అయిన తర్వాత హెయిర్ ట్రిమ్మింగ్ కానీ లేకపోతే ఒకవేళ లాంగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అయితే హెయిర్ని అలాగే ఉంచడం కానీ జరుగుతుంది. ఇప్పుడు మీరు అడుగుతున్నది బాడీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కనుక మీది ప్లాన్ అయ్యి ఉంటే మీరు షేవ్ చేసుకొని రావాలా అని. పొరపాటున కూడా మీరు బాడీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఉన్నప్పుడు షేవ్ చేసుకొని రాకూడదు. ఎందుకంటే హెయిర్ స్టంప్స్ కొంచెమన్నా స్కిన్ కంటే బయటికి ఉంటేనే మనం హెయిర్ని తీయడానికి ఈజీగా ఉంటుంది. అంటే హెయిర్ ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ ఈజీ అవుతుంది ఒకవేళ నార్మల్ FUE పద్ధతి ద్వారా దాన్ని తీయాలి అన్నప్పుడు. అలా కాకుండా మీరే కనుక లాంగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించాలనుకున్నారనుకోండి, దట్ టు బాడీ హెయిర్, అటువంటప్పుడు పొరపాటున కూడా బాడీ హెయిర్ని షేవ్ చేయకూడదు. సో ఏది ఏమైనా కూడా మీది లాంగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అయినా లేకపోతే సింపుల్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అయినా మీరు సొంతంగా మీ స్కాల్ప్ని కానీ మీ బాడీ హెయిర్ని కానీ సర్జరీ కంటే ముందే షేవ్ కానీ ట్రిమ్ కానీ చేయకుండానే డైరెక్ట్గానే సర్జరీ రోజు రండి.